నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 25 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,391.39 0 PTS పెరిగింది. నిఫ్టీ 50 నేడు 23,869.60 వద్ద ఉంది. పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 76,391.39 వద్ద ముగియడంతో ఫ్లాట్గా ముగిసిన భారతీయ బెంచ్మార్క్ సూచీలు. బీఎస్ఈ సెన్సెక్స్ 76,391.39 ఇండెక్స్ పాయింట్ల వద్ద స్థిరంగా ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,869.60 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థిరమైన సెషన్ల తర్వాత వారాంతంలో మార్కెట్ మూసివేయబడింది. శ్రీరామ్ ఫైనాన్స్ మొదటి త్రైమాసిక నికర లాభం 60% పెరిగి ఇండియన్ రూపీ 3,444 కోట్లకు చేరింది. శ్రీరామ్ ఫైనాన్స్ తన మొదటి త్రైమాసిక నికర లాభంలో ఏడాది ప్రాతిపదికన 60% వృద్ధిని నమోదు చేసి ఇండియన్ రూపీ 3,444 కోట్లకు చేరుకుంది. ఈ బలమైన పనితీరుకు ప్రధానంగా నిర్వహణలోని ఆస్తుల బలమైన వృద్ధి కారణం. ఫ్రాక్టల్ అనలిటిక్స్ మొదటి త్రైమాసిక లాభం రెండింతలు పెరిగి ఇండియన్ రూపీ 74.2 కోట్లకు చేరింది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో తన మొదటి త్రైమాసిక నికర లాభంలో దాదాపు రెండింతలు వృద్ధిని నమోదు చేసి ఇండియన్ రూపీ 74.2 కోట్లకు చేరుకుంది. కంపెనీ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అనలిటిక్స్ సేవల కోసం బలమైన డిమాండ్ను చూస్తూనే ఉంది. జూలైలో భారతదేశ ప్రైవేట్ రంగ వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి మందగించింది. హెచ్ఎస్బీసీ ఫ్లాష్ ఇండియా పీఎంఐ ప్రకారం దేశ ప్రైవేట్ రంగ విస్తరణ 4 ఏళ్లలో అత్యంత నెమ్మదిగా సాగింది. సేవల రంగంలో బలహీనపడుతున్న వేగం కారణంగా ఈ మందగమనం ప్రధానంగా సంభవించింది. ఏసీసీ మొదటి త్రైమాసిక నికర లాభం 60% క్షీణించి ఇండియన్ రూపీ 147 కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూప్నకు చెందిన సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ తన మొదటి త్రైమాసిక నికర లాభంలో 60.8% భారీ క్షీణతతో ఇండియన్ రూపీ 147 కోట్లకు పడిపోయినట్లు నివేదించింది. తక్కువ అమ్మకాల పరిమాణం మరియు ధరల ఒత్తిడి కారణంగా ఈ లాభాల క్షీణత సంభవించింది. భారతదేశానికి సౌదీ చమురు విక్రయాలపై 50% రవాణా ఛార్జీల పెంపు. హౌతీ ఎర్ర సముద్ర దిగ్బంధనం కారణంగా భారతదేశానికి సౌదీ అరేబియా చమురు రవాణాపై 50% రవాణా ఛార్జీల పెంపును ఎదుర్కొంటోంది. నౌకలు సూయజ్ కాలువ చుట్టూ సుదీర్ఘ మార్గాలను తీసుకోవలసి వస్తుంది. ఇది రవాణా సమయం మరియు ఖర్చులను పెంచుతుంది. ఇరాన్ జలాల్లో మొజాంబిక్ జెండాతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్పై దాడి. ధృవీకరించిన భారత రాయబార కార్యాలయం. ఇరాన్ జలాల్లో మొజాంబిక్ జెండాతో ప్రయాణిస్తున్న ఎల్పీజీ ట్యాంకర్పై దాడి జరగడం ప్రాంతీయ భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను ధృవీకరించింది మరియు భారతీయ సిబ్బంది భద్రతను నిశితంగా పరిశీలిస్తోంది. ఏఈ వ్యయంపై ఆందోళనల మధ్య నాస్డాక్ వెనుకబడటంతో మిశ్రమంగా ముగిసిన యుఎస్ స్టాక్స్. ప్రధాన కార్పొరేట్ ఆదాయాల నివేదికల కంటే ముందు భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యయంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో సెమీకండక్టర్ మరియు టెక్ షేర్లలో బలహీనత కారణంగా నాస్డాక్ కాంపోజిట్ క్షీణించింది. బంగారం ధర ట్రాయ్ ఔన్స్కు $4,055 మరియు 70 సెంట్లు వద్ద స్థిరపడింది. పడిపోయిన ముడి చమురు ధర. బంగారం ధర ట్రాయ్ ఔన్స్కు $4,055 మరియు 70 సెంట్లు వద్ద స్వల్పంగా పెరిగి స్థిరపడగా, వెండి ధర 1.20% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $58 మరియు 49 సెంట్లు వద్ద ముగిసింది. మరోవైపు ప్రపంచ డిమాండ్ మార్పుల మధ్య ముడి చమురు ధర 1.87% క్షీణించి బ్యారెల్కు $90 మరియు 47 సెంట్లు వద్ద ముగిసింది. అధిక వినియోగదారుల వ్యయంతో పెరిగిన అమెరికన్ ఎక్స్ప్రెస్ రెండవ త్రైమాసిక లాభం. అమెరికన్ ఎక్స్ప్రెస్ తన రెండవ త్రైమాసిక లాభంలో 8% ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది. దీనికి బలమైన కార్డ్ మెంబర్ వ్యయం కారణం. ఈ కాలంలో ఊహించిన దానికంటే తక్కువ క్రెడిట్ డిఫాల్ట్ల నుండి కూడా ఈ క్రెడిట్ కార్డ్ దిగ్గజం ప్రయోజనం పొందింది. ఎఫ్డి వడ్డీ రేట్లు. 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,055 మరియు 70 సెంట్లు 0.22% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $125,895 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.22% పెరిగింది. మునుపటి ముగింపు $4,046 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 49 సెంట్లు 1.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,816 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.20% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 80 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $90 మరియు 47 సెంట్లు 1.87% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.87% తగ్గింది.
మునుపటి ముగింపు $92 మరియు 19 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.55 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.01% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 56 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, $3,106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3,021. హైదరాబాద్ $994, $3,191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3,128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.